విభజించడానికి ఏదైతే దాన్ని పరిశీలించడానికి ఇక్కడ తక్కువగా వర్క్ జరుగుతుంది. రోజు కూడా 1200 టన్ను జరగాల్సి వస్తే 900 అనేది ఉంటే దాన్ని కాంట్రాక్టర్ని ఇచ్చేసుకుని అక్టోబర్ 2 లోపు మరి ఏదైతే 53,000 కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది. ముందుగా ఆయన అంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ, ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం. అన్నీ కూడా మరి ఆర్థిక పరిస్థితి చూసా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ముందు అవి కూడా టిట్కో గృహాలు కానీ ఇవి కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగసీ వేస్ట్ని కానీ అలాగే ఆర్డీఎఫ్ని కానీ ఆ సాయిల్ని కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నిటిని కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేస్ట్ని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగబెట్టి మరి ఇక్కడ అంటే అనేక ఇబ్బందులు పడి మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు. ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అన్నీ కూడా మరి కార్యక్రమాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నగరానికి విజిట్ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు గౌరవ నారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తారీఖు నాటికి మరి మున్సిపాలిటీల్లో కానివ్వండి, కార్పొరేషన్లు ఎక్కడైతే డంపింగ్ యార్డులు ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఈ రోజున గౌరవ మినిస్టర్ గారు రావడం జరిగింది. మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డుకి